మే 14న తిరుపతి పద్మావతి యూనివర్సిటీ వద్ద జరిగిన ఘటనలో కేసును ఎదుర్కొంటున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నిన్న రాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సమాచారం ఇవ్వగా తిరుపతి పోలీసులు ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. నేడు 41A నోటీసులు ఇచ్చి విడుదల చేయడం జరిగింది. ఉత్కంఠభరితంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్టు జరిగింది. అర్ధరాత్రి బెంగళూరు వెళ్లి పోలీసులు తీసుకువచ్చారు. బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పోలీసులు హడావిడి చేశారు. ఆదివారం ఉదయం 6:30 తిరుపతి ఎస్వీయు పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకొచ్చారు. హైకోర్టులో ముందస్తు బెయిల్పై విచారణ జరుగుతూ ఉండగా పోలీసులు అరెస్టు చేయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. మోహిత్ రెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాల నుంచి తరలివస్తున్న పార్టీ క్యాడర్ ను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తన కుమారుడు మోహిత్ రెడ్డి అక్రమ అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మౌనంగా నిరసన చేపట్టారు. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పార్టీ క్యాడర్ చెవిరెడ్డి అభిమానులు మౌనంగా మద్దతు తెలిపారు. నాటకీయ పరిణామాల మధ్య 41A నోటీసు ఇచ్చి పోలీసులు విడుదల చేశారు. కేసు నమోదు చేసినప్పటి నుంచి పోలీసుల కళ్ల ముందు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న మోహిత్ రెడ్డికి లుకౌట్ నోటీసులు ఎలా ఇచ్చారు? ఏదైనా ఒక కేసులో ఉన్న నిందితుడు పోలీసుల కంటపడకుండా తప్పించుకుని తిరగడం దేశద్రోహం. కేసు నిందితులకి ఇచ్చే లుకౌట్ నోటీసు ఎలా ఇస్తారంటూ విమర్శలు చేశారు. లుకౌట్ నోటీసు పైన సంబంధం నుంచే విమర్శ రావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 41 నోటీసు తీసుకున్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఎవరి మెప్పు కోసం పోలీసులు ఇంత హంగామా చేశారో చెప్పాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులకు సిద్ధపడ్డ ప్రభుత్వంపై చంద్రగిరి నుంచే తిరుగుబాటు మొదలవుతుందని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. ఈ కేసులో నాకు సంబంధం ఉందంటే వాళ్ళు ఏం సిచ్యువేషన్ రెడీగా ఉన్నారు. గుడికి పోదామని చెప్పి నేను చెప్తున్నా. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నువ్వు కూడా కొట్ల అది అబద్ధం అని చెప్పి మీకు తెలుసు. మీకు స్విమ్స్ రిపోర్ట్లో స్విమ్స్ అనేది సాక్షాతం భగవంతుడు ఆధీనంలో ఉండే ఒక సంస్థ. అలాంటి సంస్థలో మీకు ఒక చిన్న గాయం జరగలేదు, కారు మాత్రం కొట్టారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అలాంటప్పుడు మీరు ఈరోజు ఈ విధంగా నన్ను ఏదో హత్యాయుతం చేసి ఇంకోటి చేశారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి క్యాప్టెన్ అంతా ఒక కేసు ద్వారా భయపెట్టాలనుకుంటున్నారు. తప్పకుండా కుదరదు అది. రెండోది, ఇలాంటి కేసుల్లో ఏ మాత్రం సంబంధం ఉన్నా ఏ గుడికైనా వాళ్ళు గుడి చెప్తా ఉంటారు. నేను చెప్తున్నా కాణిభాగం ప్రతి గుడి మేము దేవుణ్ణి నమ్మే వాళ్ళం, మేము కూడా భక్తులం. తప్పకుండా ఏ గుడికైనా సరే, ఈ గుడి కాదు ఆ గుడి కాదు, ఏ గుడికైనా సరే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ రోజు మీ కార్ని కొట్టిన దాంట్లో నాకు సంబంధం ఉందని మీరు ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం, ఏ గుడికైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. తప్పకుండా మీరు కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, మీరు చెప్పే ప్రెస్లో మీరు మాట్లాడే నిజమైతే మీరు కూడా మీకు ధైర్యం దమ్ముంటే గుడికి రాండి, మేము కూడా ప్రమాణం చేస్తాం. ఆ రోజు మీకు తెలిసిపోతుంది, మాకు తెలుస్తుంది మేము తప్పు చేసామా లేదా అని. చాలా దూరంగా ఉన్నారు, అందులో ఏం కనపడలేదు. అది ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు వాళ్ళతో మాట్లాడినట్టుగా నాకు గుర్తులేదన్నా. మార్నింగ్ ఇప్పుడు మాట్లాడగా ఆ రోజు అసలు ఆ ఘటన జరిగినప్పుడు ఆ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళేమో ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ 50 రోజుల తర్వాత మళ్ళీ అరెస్ట్ అయ్యి ఒక 20 రోజుల్లో 30 రోజుల తర్వాత పరామర్శించడానికి పోయాం. కానీ అంతవరకు ఆ ఇష్యూ జరిగిందని ఇది జరిగిందని చెప్పి నాకు ఇష్యూ అయినా ఒక అరగంట 20 నిమిషాల వరకు నాకు ఇన్ఫర్మేషన్గా లేదు. తర్వాత తెలిసినప్పుడు మేమే పాపం వాళ్ళు ఎక్కడో ఉంటే మమ్మల్ని నమ్మండి, మేమందరం ఉంటే సరెండర్ అయిపోండి, తప్పు ఇది మీరు చేసిందని చెప్పి మనం అంటే కార్ను కొట్టడం కూడా తప్పని చెప్పి మేము బాధ్యత వహించి ఆ రోజు మనం సరెండర్ చేయడం జరిగింది. ఇంకోటి కూడా తెలియజేస్తున్నాం, దాని ముందు రోజు నా కార్లు 3 కార్లు ధ్వంసం చేశారు. ముందు రోజు నా 3 కార్లు ధ్వంసం చేశారు. నా కార్ని పూర్తిగా అగ్గిపెట్టి తగలబెట్టేశారు. కొటాల చంద్రశేఖర్ రెడ్డి గారిని మా పార్టీ అధ్యక్షుడు, అలాంటి పార్టీ అధ్యక్షులను వాళ్ళ ఇల్లు పూర్తిగా దహనం చేశారు. మీరు చూడొచ్చు, ఇంట్లో ఉన్న బంగారము గోల్డ్ ఈరోజు వాళ్ళ ఊర్లో కూడా ఉండలేక ఎక్కడో హైదరాబాద్లో వాళ్ళు ఉండేలాగా, అంటే ఆ స్థాయిలో మీరు చేసినా కూడా ఆ రోజు మేము కూడా మా పార్టీని మా వాళ్ళని సంయుక్తంగా ఉండాలి, కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఏమీ లేకుండా మా మీద ఈ విధంగా కేసులు పెడుతున్నారు. తప్పకుండా దీని మీద తప్పకుండా పోరాడతాం. తప్పకుండా పోరాటమే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం కూడా మీ అందరితో తెలియజేస్తాం. ఒకటన్నా ఒకే ఒకటి చెప్తున్నాను, ఘటన జరిగి 52 రోజుల తర్వాత నా పేరు యాడ్ చేశారు. 52 రోజులు వాళ్ళకి గుర్తులేదా? 50 రోజులు లేనట్టే కదా. 52 రోజుల తర్వాత ఎవరు ప్రెషర్తో చేశారు? నాని గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పిన దాని ద్వారా ఆయన ప్రెషర్ పెట్టిన ద్వారా మీరు చేయడం జరిగింది. సరే చేశారు, చేస్తే A37గా నన్ను పెట్టారు. A1 కాదు, A2 కాదు, A37గా చెప్పారు. నా సెల్స్ ఆన్లో ఉన్నాయి, నేను అందుబాటులో ఉన్నా, ఎప్పుడు తిరుగుతూ ఉన్నా. తిరుపతిలో 2 రోజులు ఉన్నాను, 3 రోజులు ఢిల్లీలో ఉన్నా, 2 రోజులు బెంగళూరులో ఉన్నా. ఒకరోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మా ఫ్రెండ్ పెళ్లికి పోదామని చెప్పి
నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ పోయిద్దామని చెప్పి అనుకుంటే ఏదో లుక్అవుట్ నోటీస్ జారీ చేసి ఒక క్రిమినల్ని ఒక టెర్రరిస్ట్ని జారీ చేసినట్టు నన్ను ఆడ సుమారు 4 గంటలు ఎయిర్పోర్ట్ డీటైన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ 4 గంటలు పోలీస్ స్టేషన్ డీటైన్ చేయడం జరిగింది. అక్కడ వీళ్ళు వచ్చి ఓ 2 గంటల ఏదో రాసుకొని అక్కడి నుంచి నన్ను తీసుకొని వచ్చి ఏమీ లేదని చెప్పి 40 నోటీస్ పంపించడం జరిగింది. దీనికోసం మీరు లుక్అవుట్ నోటీస్ నాటి జారీ చేసి నిజంగా తప్పుంటే ప్రూవ్ చేయండి, ఎటువంటి శిక్షగా రెడీగా ఉంటాం. ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి బెదిరించాలంటే మాత్రం తప్పకుండా ఎటువంటి తగ్గే క్వశ్చనే లేదని తెలియజేస్తున్నాను. అదే చెప్తున్నా అన్న, ఈరోజు అక్కడ ఉండే ఆ రోజు దాడి చేసిన లోకల్ లీడర్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా టీడీపీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఒక్కరిని కూడా అరెస్ట్ చూపించలేదు. అదే మా వాళ్ళని 36 మంది అరెస్ట్ చేశారు. ఇల్లు దహనం చేసిన కేసులో ఒకరిని అరెస్ట్ చేయలేదు. కార్ని కొట్టిన దాని కేసులో నా కారు తగలబెట్టారు, మీ కారు ఊరికే కొట్టారంతే. మీ కారు కొట్టిన కేసులో మాత్రం సంబంధం లేని ఒక 5 మంది 6 మంది సంబంధం ఉంటే ఇంకొక 30 మంది తెలియని అమాయకులందరినీ ఈరోజు అరెస్ట్ చేశారు. తప్పకుండా ఇవన్నిటిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఇవన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని చెప్పి కూడా ప్రతిపక్షాలు తెలియజేస్తున్నాను.